నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాము. బలం మరియు గమన నియమాలు లెసన్స్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం, ఒక వస్తువు మీద పనిచేసినటువంటి ఫలిత బాహ్య అసమతుల్య బలం అనేది శూన్యం కాని వేగంతో ఆ వస్తువు ప్రయాణించుటకు సాధ్యం అవుతుందా అన్నారండి. అసమతుల్య బలం అనేది శూన్యంగా ఉంటుంది. శూన్యం కాని వేగంతో ఆ వస్తువు ప్రయాణించడం సాధ్యం అవుతుందా అంటే ఇక్కడ మనకి ఏంటంటే అసమతుల్య బలం కన్నా శూన్యంగా ఉందంటే అర్థం ఏమంటే అది మనకు నిశ్చల స్థితిలో ఉంది అని అర్థం అన్నమాట. ఓకేనా, అంటే బలం అనేది ఘర్షణ బలం వల్ల ఇదికి వచ్చేది మనకు ఈ బలం మొత్తం ఆపుకొని నిశ్చల స్థితిలో ఉంది అని చెప్పచ్చు. శూన్యం కాని వేగంతో అన్నారు అంటే జీరో కాకుండా సంథింగ్ మనకి ఎంతో కొంత వేగంతో ఉందంటే కనుక ఆ వస్తువు ప్రయాణించుటకు సాధ్యం అవుతుందా అంటే అవుతుందండి. ఆల్రెడీ మనం లెసన్స్లో చెప్పుకున్నాము. మనకి ఏమని చెప్పారు గెలీలియో గారు, ఓన్లీ నిశ్చల స్థితిలో ఉండడమే కాదు దాని యొక్క సహజ స్థితి సమచలనంలో ఉండడం అనమాట. అంటే సమచలనంలో ఉన్నటువంటి దాన్ని కూడా మనం అది నిశ్చల స్థితిలోనే ఉంది అని చెప్పి అంటామంట. అంటే స్టార్టింగ్ ఏ స్పీడ్ అయితే ఉందో లాస్ట్ వరకు అదే స్పీడ్తో ప్రయాణిస్తూనే ఉందంటే కన్నా అది సమచలనంలో ఉంది అని చెప్పి అర్థం అన్నమాట. శూన్యమైంది ఇక్కడ వేగం కాలేదు. వేగం శూన్యమైతే సైలెంట్గా నిశ్చల స్థితిలో ఉండాలా. సమచలనంలో ఉంది అంటే సంథింగ్ వేగం ఉంది, అయితే మొత్తం ఈక్వల్గా ఉంది కాబట్టి వేగం అనేది సమచలనంలో ఉంది అని చెప్తామండి. లెసన్స్లో చూసుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ టైం మనం ఇదే చూసుకున్నాము. గెలీలీ గారు చెప్పారనమాట ఇది. సో సాధ్యం అవుతుందా అంటే సాధ్యం అవుతుంది. ఒకవేళ సాధ్యమైతే ఉండవలసినటువంటి పరిమితులు తెలపండి అన్నారు. అంటే సమచలనంలో ఉండాలన్నమాట, ఈక్వల్గా ఉండాలన్నమాట. చలనం అనేది ఆ వేగం అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాము. ఒక తివాచీని కర్రతో కొట్టినప్పుడు దాని దుమ్ము బయటకు వస్తుందండి. దీన్ని వివరించండి అన్నారు. అకార్డింగ్ టు మనము ఈ 3 లాస్ చూసుకున్నట్టయితే ఇది మనకు జడత్వ నియమాన్ని చూపిస్తుంది. ఇలా కూడా అడుగుతారండి. ఒక తివాచీని కర్రతో కొట్టినప్పుడు దాని నుండి దుమ్ము బయటికి రావడము, ఇది క్రింది ఏ నియమాన్ని పాటిస్తూ ఉంది అంటే జడత్వ నియమం. అది ఎలా అంటే అప్పటి వరకు తివాచీ అనేది సైలెంట్గా నిశ్చల స్థితిలో ఉంది, దాని మీద ఉన్నటువంటి దుమ్ము కూడా దాంతోపాటు నిశ్చల స్థితిలో ఉందన్నమాట. ఎప్పుడైతే నువ్వు కర్రని కొట్టావో, కర్ర తీసుకొని ఈ దుప్పటి మీద కొట్టావో అప్పుడు దుమ్ము అప్పటి వరకు ఏమవుతుంది, విశ్రాంతి స్థితిలోనే ఉంటుంది. ఆ విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మనం ఈ దుప్పటిని ఇట్లా కొట్టినప్పుడు కట్టితే ఏమవుతుందంటే ఈ దుప్పటి అనేది కొంచెం కిందికి జరుగుతుంది. కానీ ఈ దుమ్ము ఏం చేస్తుంది, అది సేమ్ అలాంచలంలోనే ఉంది కాబట్టి ఆ దుమ్ము అనేది సేమ్ అదే ప్లేస్లో ఉంటుంది. తద్వారా మనకు దుమ్ము లేసినట్టుగా అనిపిస్తుంది. ఇది సేమ్ ఏదంటే మనకు బస్సులో ఉన్నటువంటి వ్యక్తి వెళ్తున్నటువంటి బస్సులో కూర్చోన్నటువంటి వ్యక్తి బ్రేక్ వేసినప్పుడు ఈ మనిషి కూడా ముందుకు ఇలా వెళ్తాడు కదా. సో సేమ్ దీంట్లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు విశ్రాంతిలో ఉన్నటువంటి మనిషి అక్కడ సడన్గా ఆపేలోపు ఇతను కూడా ఆపకుండా జడత్వ నియమాన్ని ఉంది కాబట్టి అందుకే ఆగలేదన్నమాట. కొంచెం ముందుకెళ్ళి వెనక్కి వస్తాడు. సేమ్ అదే సంబంధించి ఆ దుమ్ము అనేది జడత్వాన్ని చూపించింది అనమాట. ఇది మనకి వివరించండి అన్నారు. నెక్స్ట్ బస్సు పైన వేసినటువంటి సామాన్లు తాడుతో కట్టమని సలహా ఇస్తారు. ఎందుకు అని చెప్పి అంటే ఎందుకంటే బస్సు వెళ్తూ ఉంటుంది, సామాన్లు కూడా మనకు చలన స్థితిలోనే ఉంటాయి. బస్సుతో పరంగా చూసుకున్నట్టయితే సేమ్ సీట్లో ఉన్నటువంటి మనిషి పరంగా పోల్చుకోండి, అంతా ఈజీగా అర్థమవుతుంది. సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుందంటే సామాన్లు కూడా మనకి ఆగకుండా ముందుకు వెళ్ళి వెనక్కి రావడం జరుగుతుంది, అలా పడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి తాడుతో కట్టేయాలి అని చెప్పి అంటారు. అప్పటి వరకు సామాన్లు విశ్రాంతి స్థితిలో ఉంటాయండి. ఎప్పుడైతే నువ్వు బ్రేక్ వేసావో అది ఇంకా జడత్వ నియమాన్ని పాటిస్తూనే ఉంటుంది కాబట్టి ఇంకా ముందుకు జరుగుతుంది. అందుకే ముందుకు దొలుతావు కాబట్టి ముందుకి పక్కకు దొలుతూ ఉంటాయి. అందుకని అలా దొలకకుండా ఉండడానికి మనకి ఇక్కడ తాడుతో కట్టడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకు జడత్వ నియమానికి సంబంధించింది. ఇది 2, 3 అనేటివి. నెక్స్ట్, ఒక బ్యాట్స్మెన్ క్రికెట్ బంతిని కొట్టిన తర్వాత అది ఒక సమతలంపై దొల్లుకుంటూ వెళ్తూ ఉందంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఆగిపోయింది. బంతి నెమ్మదిగా వెళ్తూ ఆగిందంట. ఎందుకు? బంతి నెమ్మదిగా వెళ్తూ ఆగిపోయింది. ఎందుకు? సమతలం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేల మీద ఎప్పుడు మనకి ఏముంటుందండి, ఘర్షణ బలం అనేది ఉంటుంది. ఈ ఘర్షణ బలం వల్ల ఇది ఏమవుతుందంటే ఆగడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది బలం ఉన్నంతసేపు ప్రయోగించే ఇక్కడ నుంచి వచ్చింది చిన్నగా వచ్చి వీడికి వచ్చేలోపు దీని బలం అంతా అయిపోయింది కాబట్టి ఈ ఘర్షణ బలాన్ని ఎదుర్కోలేకపోయింది. సో అందుకనే ఇక్కడ మనకు ఆగిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్స్ చూడండి ఏమిచ్చారో. బ్యాట్స్మెన్ బంతిని తగినంత గట్టిగా కొట్టలేదంట. కొట్టినా కూడా నీకు కొంత దూరం వెళ్ళాకైనా చిన్నగా వెళ్ళి ఆగిపోవాల్సిందే కదా ఈ నేల వీటన్నిటి మీద. సో ఇది ఆప్షన్ కాదు. బంతి వేగం అనేది బంతిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంది. ఇది కూడా కాదు. ఆడ ఆగింది అని చెప్పారు కదా,
ఇక్కడ అనులోమానుపాతం అంటే ఏంటి? బలానికి వేగానికి అనులోమానుపాతం అని చెప్తున్నారు. బంతి చలనాన్ని వ్యతిరేకించే ఒక బలం పనిచేసింది. ఎస్, ఆప్షన్ సి అండి. బంతి చలనాన్ని వ్యతిరేకించే, ఇది వెళ్తూ ఉన్నదాన్ని ఆపడానికి ఇంకొకటి బలం పనిచేసింది. అదే ఏంటంటే ఘర్షణ బలము పనిచేయడం వల్ల అది మనకు బంతి అక్కడ ఆగిపోవడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th కూడా కాదనమాట. నెక్స్ట్, ఒక ట్రక్కు ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. వీటి నుంచే రావచ్చు మనకు డిఎస్సికి అంతా. ఒక ట్రక్కు నిశ్చల స్థితి నుంచి బయలుదేరి స్థిర త్వరణంతో కొండపై నుంచి కిందికి ప్రయాణించింది. ఈడ ఫస్ట్ మీరు చూసుకోండి, ఈడ ఏమన్నా ఇచ్చారంటే కనుక అక్కడనే మీకు అర్థమైపోతుంది అనమాట పాయింట్స్ అంతా. ఒక ట్రక్కు నిశ్చల స్థితిలో ఉండిందంట. ఫస్ట్ ఏముంది మనకు? నిశ్చల స్థితిలో ఉంది అంటే ఏమని అర్థము? తొలి వేగం అనేది 0 మీటర్/సెకండ్ ఉన్నట్టు అర్థం. బయలుదేరి స్థిర త్వరణంతో, ఓకే, స్థిర త్వరణంతో స్థిర త్వరణంతో కొండపై నుంచి కిందికి ప్రయాణిస్తూ ఉందంట. అంటే త్వరణం ఏమో, యాక్సిలరేషన్ ఏమో స్థిరంగానే ఉంది అని చెప్పి, అది ఎంతో మనకి ఇవ్వలేదన్నమాట. 20 సెకండ్స్లో అంటే టీ ఇచ్చాడు. 20 సెకండ్స్లో 400 మీటర్ల దూరాన్ని ప్రయాణించిందంట. అంటే 20 సెకండ్స్లో అది ఎంత దూరము? 400. అంటే ఈ దూరాన్ని మనము ఫిజిక్స్ పరంగా ఎస్ అనే దాంతో పోల్చుకుంటాము. దాని త్వరణాన్ని కనుక్కోండి అంటే మనము యాక్సిలరేషన్ అనేది కనుక్కోవాలి. ట్రక్కు యొక్క ద్రవ్యరాశి 7 టన్నులు అయినా దానిపై పనిచేసే బలాన్ని కనుక్కోండి. ఓకేనా? మాస్ ఇచ్చాడు ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ చేయాలా. ముందు మనం చలనం టాపిక్లో, చలనం లెసన్స్లో వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.